ఓం దుర్గే స్మృతా హరసి భీతిమచేటచింతో స్వస్థే స్మృతా మతిమతీవ శుభాం దదాసి దార్ఢ్య దుఃఖ భయ నివారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదాత్ర చిత్తా దార్ఢ్య దుఃఖౌఘతమో నిహంత్రిత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తి విచ్ఛేదన హేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః హరి ఓం. సాయిబాబా వారి గురించి కొన్ని విషయాలు మనం ఇవాళ చెప్పుకుందాం. అందరికీ తెలిసినటువంటి అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. షిరిడి సాయిబాబా అందరికీ తెలిసినటువంటి దేవుడే, బాబాయే, ఆయనే సర్వస్వము, ఆయనే దేవుడు, ఆయనే గురువులకు గురువు అని అందరూ కూడా బాబా గారిని, షిరిడి సాయిబాబా వారిని పూజ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆరాధన చేస్తున్నారు, భక్తితో నమ్ముకుంటున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే అసలు బాబా అంటే ఎవరు, ఈ బాబా సాంప్రదాయం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే షిరిడి సాయిబాబా వారు బాబా అంటే ఒక విధంగా భాషాపరంగా చెప్పాలి అంటే తండ్రిని బాబా అంటారు. బాబా అంటే తండ్రి, దేవుడితో సమానమైనటువంటి వాడు అనేటువంటి భాష ఒకటైతే, బాబా అంటే ఒక రకమైనటువంటి వైరాగ్యంతో ఉన్నటువంటి దైవభక్తుడు. వైరాగ్యంతో అంటే ఏ రకమైనటువంటి ఎవరి యందు అభిమానం కానీ ద్వేషం కానీ లేకుండా అందరినీ సమానంగా, కులమతాలు కానీ లేకపోతే అతను తాలూకా జాతి వైషమ్యాలు కానీ ఏవి లేకుండా ఉండటం, అందరినీ పరమాత్మ దృష్టితో చూసేటువంటి వాడు సన్యాసి, యతి, సాధువు, సత్పురుషుడు, అలాంటి వారిని బాబా అంటారు. అయితే ఈ బాబా సాంప్రదాయం భారతదేశంలోని చాలా రోజుల బట్టి ఉన్నది. ఇది చాలా సంవత్సరాల బట్టి ఉన్నది. అసలు బాబా సాంప్రదాయంలో పురాతనమైనటువంటిది అవధూత అనేటువంటిది. అవధూత లక్షణములు అని చెప్పబడ్డాయి. ఆయన అవధూత అంటే ఎదురుగుండా నిప్పున్నా సరే వెళ్ళిపోతుంటాడు ఆయన. అలాగే నీరున్నా వెళ్ళిపోతాడు. ఇతరులు తిట్టినా వాళ్ళని పట్టించుకోడు, ఇతరులు పొగిడినా పట్టించుకోడు. నువ్వెంత గొప్పవాడు, అంత మహాత్ముడు అంటే ఎవరైనా శరీరాన్ని త్యాగం చేయవలసినటువంటి వాళ్ళే కానీ శరీరం స్థిరంగా ఉండిపోదు కదా. అవతలవాడు పొగిడినంత మాత్రంలో నేను గొప్పవాడిని అనుకుంటే నా శరీరం స్థిరంగా ఉండిపోయి ఎన్నాళ్ళు ఉండిపోతుంది? నేను గొప్పవాడిని ఎలాగయ్యాను మరి? అది నా దగ్గర లేదు. నన్ను నేను శరీరాన్ని స్థిరంగా ఉంచుకొని అందరి చేత గొప్పని పొగిడించుకొని నేను గొప్పవాడిని అవ్వటానికి నా శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? 100 సంవత్సరాలు ఉండొచ్చు, 200 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 500 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఉండొచ్చు. దశరథుడు 10,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత శరీరం ఉండిపోయింది ఏంటి? లేదు కదా. అందుచేత ఏ యుగంలోనైనా సరే శరీరం శాశ్వతం కాదు. కానీ శరీరంతో ఉన్నప్పుడు పరబ్రహ్మని అంటే యోగ సాధన చేత దైవ దర్శనం చేస్తే అందరినీ భగవత్తుడిగా, భగవత్ స్వరూపులుగా భావించి ఎవ్వరి యందు రాగద్వేషాలు లేకుండా ఉండటం. అలాగే దూషణ భూషణాలు, భూషణం అంటే పొగట్టం,
దూషణం అంటే అవతల వాళ్ళ మందిని అంత అలాంటి వాడివి ఇలాంటి వాడిని దూషించడం. ఈ రెండింటినీ కూడా సమానంగా భరించేటువంటి వాడు. శీతోష్ణ సుఖ దుఃఖాదులు అంటే శీతకాలం, వర్షకాలం, వర్షం పడుతున్నా అలాగ ఉండిపోతాడు ఆ వర్షంలోన అవధూత. చలికాలమైనా అలాగ ఉండిపోతాడు, ఏ ప్రమాదం ఉండదు ఆయన శరీరానికి. ఎండాకాలమైనా ఎండలో అలా ఉండిపోతాడు. ఆ ఉండగలిగేటువంటి శక్తి ఉంటే వాళ్ళు స్నానం చేయక్కర్లేదు అవధూతకి. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్నానం చేయవలసిన పని లేదు. ఎందుకంటే వాళ్ళని ఏది అంటదు. వాళ్ళు నిప్పులో వెళ్ళిపోయినా, నడిచి వెళ్ళిపోయినా సరే వాళ్ళకి కాలదు. ఒక చెరువులోంచి వెళ్ళిపోయినా సరే యువత రొడ్డు నుంచి అవతల రొడ్డుకి నడుచుకొని ఈదుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ అప్రయత్నంగా వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రయత్నం చేయరు. వాళ్ళు లౌకికమైనటువంటి దృష్టితో ఉండరు. అంటే వాళ్ళు ఏదో మనతో పాటు తిరుగుతుంటారు, మనతో పాటు కూర్చుంటుంటారు, మనతో పాటే వాళ్ళు వంట చేస్తుంటారు, ఇల్లు ఊడుస్తుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, మనలాగే చేస్తుంటారు. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఆ పరమాత్మ యందే ఉంటుంది. అంటే మనం ధ్యాన స్థితిలో ఏ భగవంతుని అయితే మనం ధ్యానం చేస్తామో ఏ స్థితిలో ఉంటామో వాళ్ళు కళ్ళు తెరిచి కూడా అదే స్థితిలో ఉంటారు. అది అవధూత లక్షణం. అంటే వాళ్ళు కళ్ళు తెరిచి మన చూస్తున్నట్టుగా ఉంటారు, మనతో మాట్లాడుతూనే నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు దర్శించేదంతా కూడా ఉండేటువంటి పరమాత్మ యందు ఆ మనస్సును పెట్టి ఆ లగ్నం అయిపోయింది వాళ్ళ తాలూకా దృష్టి అంతా కూడాను ఆ పరమాత్మ యందు. కేవలం లౌకికంగా కళ్ళు మన వైపు తిరుగుతాయి తప్ప అందులో వాళ్ళు పరమాత్మను దర్శనం చేసుకుంటుంటూనే ఉంటారు. అది గోపికలు చేసినటువంటిది అదే. 16,000 మంది గోపికలు కూడా శ్రీకృష్ణున్నే దృష్టిలో పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకుని వారి ఇంటి పనులు ఎక్కడ చూసినా వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మే. ఈ గోడ మీద చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఎదురింటిలో చూసినా, వాళ్ళకి ఎక్కడ చూసినా ఎదురుకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆడుతున్నట్టుగా, నడుస్తున్నట్టుగా, వస్తున్నట్టుగా, వెళ్తున్నట్టుగా వాళ్ళకి కనిపించిందంటే అది అసత్యం కాదు, అది సత్యం. ఎందుకు? ఆయన భగవంతుడు. ఒక సభలో 1,00,000 మంది కూర్చున్నారంటే, ఒక రాజుగారు మాట్లాడుతున్నారంటే అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆ రాజు మీదే ఉంటుంది. రాజు చెప్పిందే అందరూ వింటుంటారు. ఆ దృష్టి అందరిది రాజు మీదే ఉంటుంది. అలాగే ఈ గోపికలు కూడా ఎవరైతే ఏదైతే చెప్తున్నారో, ఏం చెప్తున్నారు? భగవతత్వం. దాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి మీదే దృష్టి పెడతారు. అలాగే గోపికలు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ పరమాత్మ యందు తన తాలూకా మనస్సుని లగ్నం చేసి వదిలేశారు. ఈ పనులు అవుతూనే ఉన్నాయి. నీళ్లు మోస్తున్నారు, ఇల్లు పనులు చేసుకుంటున్నారు, ఇల్లు అలుక్కుంటున్నారు, ఇల్లు తులుపుకుంటున్నారు, స్నానం చేస్తున్నారు, అవన్నీ వంటలు వండుకుంటున్నారు, మజ్జిగలు చిరుకుతున్నారు. ఈ పనులన్నీ అవుతూనే ఉన్నాయి గోపికలందరూ. కానీ ఆ పరమాత్మను దర్శించడం మాత్రం దృష్టి అంతా కూడా ఆయన వస్తున్నాడు, పరమాత్మ వెళ్తున్నాడు, ఇవన్నీ అదంతా కూడా వాళ్ళ కళ్ళకు కనబడినట్టుగా కనిపిస్తున్నది. మిగతావేవి కనిపించట్లేదు. ఆ స్థితిలో ఉండేటువంటిది భగవంతుని యందు భక్తి. అది దత్తాత్రేయుడి దగ్గర నుంచి ఆ అవధూత లక్షణం వచ్చింది. దత్తాత్రేయుల వారు అవధూత అంటే బయటికి ఒకలా కనిపిస్తారు వాళ్ళు, కానీ లోపల మాత్రం వాళ్ళు పరమాత్మ స్వరూపమే అంతా దర్శిస్తూనే ఉంటారు. యోగ సాధన అదంతా కూడాను. అలాగా ఆ దత్తాత్రేయుల వారి తాలూకా సాంప్రదాయం అవధూత లక్షణం అన్నారు. ఆ అవధూత సాంప్రదాయాన్ని సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు ఎక్కడో అభ్యసించారు. ఎవరి దగ్గరో, ఏ గురువు దగ్గరో అభ్యసించారు. ఇప్పుడు మనకి లభించేటువంటి షిరిడి సాయిబాబా చరిత్రలోని షిరిడి సాయిబాబా వారికి గురువు ఎవరో ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? ఆయన గురువు ఎవరో చెప్పలేదు. ఆయన గురువు ఎవరో తెలియదు మనకి. బాహ్య ప్రపంచానికి చాలామందికి షిరిడి సాయిబాబా వారి గురువు. మరి ఈయనకి మహాత్మ్యం ఎలాగొచ్చింది? పుట్టుకతోనే ఎవరికి మహాత్మ్యం రాదు, ఎవరికి తపస్సు రాదు. సాధన చెయ్యాలి అంటే ఒక ఉపదేశం కావాలి, గురు ఉపదేశం. రామదాస్ ఉన్నాడు,
ఆయనకి ఎవరో మహానుభావుడు ఉపదేశం చేశాడు మంత్రాన్ని, రామతారక మంత్రాన్ని. ఆయన దాన్ని పట్టుకొని ఈదాడు. త్యాగరాజ స్వామి వారు ఉన్నారు. నారద మహర్షి స్వయంగా వచ్చి స్వరార్ణవాన్ని ఉపదేశం చేశాడు ఆయనకి, త్యాగరాజ స్వామి వారికి. ఆయన సన్యాసం స్వీకరించారు ఆఖరిలోని గురూపదేశం పొందిన తర్వాత. అందుచేత ఏంటంటే అన్నమాచార్యులు ఉన్నారు. గురూపదేశం చేత ఆయన ఆ అన్నమాచార్యుల వారు కూడా ఉపదేశం పొందిన తర్వాతే ఇదంతా కూడా సాధనంతా కూడా జరిగింది. ఆయనకి ఉపాసన అంతా కూడా ఆ విష్ణు భక్తి అది పెరిగింది. అందుచేత ప్రతి వారికి కూడా, ప్రతి యోగ సాధకుడు అవనండి, భక్తుడు అవనండి, లేకపోతే ఒక సాధకుడు అవనండి, ఒక మంత్రశాస్త్రవేత్త అవనండి, ఒక గురూపదేశం అనేటువంటిది ఉండాలి. ఉండకుండా తనకంతట తాను గురువు అయిపోయాడు అంటే భగవంతుడు కూడా అవడు. ఎందుకంటే ఆ ధర్మాన్ని భగవంతుడు కూడా పాటించాడు. శ్రీకృష్ణుడు కూడా సాందీపుడు, శ్రీకృష్ణ బలరాముడు, స్వయంగా శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వైకుంఠం నుంచి వచ్చినటువంటి ఆదిశేషుడు విష్ణుమూర్తి అవతారమే. మరి వాళ్ళకి గురువు ఎందుకండి అంటారు కదా. గురువు అవసరం లేదు వాళ్ళకి శాస్త్ర ప్రకారంగాను. కానీ వాళ్ళకి గురువు ఎవరు? సాందీపుడు అనేటువంటి మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి గురువు. భాగవతంలోని ఆ విశేషం అంతా చెప్పబడింది సాందీప మహర్షి తాలూకా గొప్పతనం అంతాను. సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు శ్రీకృష్ణుడు బలరాముడు. వీళ్ళు ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనేటువంటి ఇది సంశయం వస్తుందనే భగవంతుడు ఏం చేశాడంటే అక్కడ ఒక సాక్ష్యాన్ని పెట్టాడు. ఆయనే కుచేలుడు. ఆ కుచేలుడు కూడా మరి శ్రీకృష్ణుడి తాలూకా చిన్ననాటి సహాధ్యాయే ఆయన కూడాను. మరి ఈయన చెప్పింది, ఈ కుచేలుడు చెప్పింది అసత్యమా? శ్రీకృష్ణుడు గురువు దగ్గర నేర్చుకోలేదని ఈయన చెప్పింది ఈయన చెప్పగలరా? ఈయన ఏ గురువు దగ్గర నేర్చుకోలేదని? అంటే శ్రీకృష్ణుడు కూడా భగవంతుడు అవతారానికి వచ్చినప్పటికీ కూడా భూలోకంలోని ఈ ధర్మాన్ని ఆచరణ చేయాలంటే ఒక గురువు మార్గ సాంప్రదాయం ఉండాలి, గురూపదేశం ఉండాలి. ప్రతిదానికి గురువు లేనటువంటిది ఏది కూడా నడవదు భూలోకంలోని. దాన్ని భగవంతుడు కూడా నిరూపించాడు. తాను కూడా ఒక శిష్యరకం చేశాడు, ఒక సాందీపుడు అనేటువంటి మహర్షి. మరి శ్రీరామచంద్రుడు అవతారానికి వచ్చిన తర్వాత ఎక్కడ శిష్యరకం చేశాడు? వశిష్ఠ మహర్షి దగ్గర శిష్యరకం చేశాడు, విశ్వామిత్రుడి దగ్గర శిష్యరకం చేశాడు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే. అంతకన్నా మనం గొప్పవాళ్ళమా? మనకి ఏ గురువు అక్కర్లేదు, మనమే వేదాంతవేత్తలమే, మనమే గొప్పవాళ్ళమే అనుకోవడానికి భూలోకంలో ఎవడు సరిపోతాడు? పరశురాముడికి గురువు ఉన్నాడు, భీష్ముడికి గురువు ఉన్నాడు. ఆఖరికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీరు చూడండి, అక్కడ గురువు లేనటువంటి చరిత్ర ఎవడు కూడా గొప్పవాడైనటువంటి వాడు, దేంట్లోని గొప్పవాడైనటువంటి వాడు లేడు. అందుచేత గురువు అంటూ ఒకడు ఉండాలి. అందుచేత ఈ సాయిబాబా విషయంలోకి వస్తే, షిరిడీ సాయిబాబా వారి ఉపదేశం విషయంలోకి వస్తే, వీరు అన్యమతస్థుడు అన్నటువంటిది ఒక పక్కన పెట్టచ్చు మనం. ఎందుకంటే మనం ఇప్పుడు అది అందరికీ తెలిసినటువంటిది కొంత, కానీ దాని గురించి మనం ఇప్పుడు చర్చించకూడదు. ఎవరటా కానివ్వండి, అతను ఒక గురువుని ఆశ్రయించాడు ఎప్పుడో రహస్యంగా, అది బయటికి రాలేదు. అతను ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి సాంప్రదాయాన్ని అతను పాటించాడు. పాటించిన తర్వాత అందులో సిద్ధి పొందాడు షిరిడీ సాయిబాబా గారు. సిద్ధి పొందిన తర్వాత ఈ మహత్యాలన్నీ వస్తాయి. ఈ మహత్యాలని ప్రదర్శించకూడదు. గారడీవాడు ప్రదర్శన చేస్తాడు, ఎందుకంటే వాడు పొట్టకూటి కోసం. గారడీవాడు ప్రదర్శన చేస్తాడు, వాడు మంత్రగాడే. వాడు దేనికోసం ప్రదర్శన చేస్తాడు? వాడికి ఏదో 4 డబ్బులు వస్తాయని చెప్పి పొట్టకూటి కోసం, సాంప్రదాయం కోసమే వాడి తాలూకా మంత్రకట్టు పనిచేస్తుంది. పూర్తిగా అది నిలబడదు. అందుకే దాన్ని కనికట్టు, గారడి అంటారు. మరి ఈ అవధూతకి కూడా అలాంటి శక్తులు వస్తాయి. అణిమాల గిమా మహిమాది శక్తులన్నీ కూడా, ఈ అష్టసిద్ధులు కూడా ఈ యోగ సాధన వల్ల వస్తాయి. వచ్చినటువంటి వాళ్ళు స్వయంగా ప్రదర్శించరు. ఆపత్కాలంలో ఏదైనా అవసరం వస్తే దాన్ని వాళ్ళు ఆ పనిని చేస్తారు సులువుగాను. అప్పుడు బయట వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఈయన విశేషంగా చెయ్యి పెట్టి కలిపేస్తున్నాడు ఏమిటి లోపల పాయసంలోని
వేడిగా ఉన్న మరుగుతున్నటువంటి పాయసంలో చేయి పెట్టి కలపడం ఏంటి? నూనె నూనె లేకుండా దీపం నీళ్లు పోసి ఒత్తివేసి దీపాన్ని వెలిగించడం ఏమిటి? అది ఎవరికి తెలుస్తుంది? ఆ చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంతటితోనే ఆయన గొప్పవాడు అనుకుంటారు, కరెక్టే. కానీ అది శాశ్వతంగా నూనె వెలిగిందా లేదా? ఎంతసేపు వెలిగింది? అలాగే చేయి పెట్టి కలిపినప్పుడు ఆ పదార్థాన్ని ఎవరికైనా వడ్డించినప్పుడు అది పదార్థంలాగా ఉందా లేదా? చెయ్యి బాగానే ఉందా లేదా? అది చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అలాంటివి ఏంటంటే ఈ అవధూత సాంప్రదాయంలోని ఈ సాయిబాబా వారికి రహస్యంగా ఎవరో, ఆ గురువు ఎవరో మహానుభావుడు, అతను దత్త సాంప్రదాయాన్ని ఉపదేశం చేశాడు. అవధూత సాంప్రదాయం అంటే దత్తాత్రేయుల వారి తాలూకా ఉపాసన ఉంది సాయిబాబా వారికి, షిరిడి సాయిబాబా వారికి. అసలు రహస్యం అది. అది ఎవరు చెప్పట్లేదు. అందరూ కూడా సాయిబాబా వారు గొప్పవారు, ఆయనలోనే రాముడు ఉన్నాడు, ఆయనలోనే కృష్ణుడు ఉన్నాడు, ఆయనలోనే హనుమంతుడు ఉన్నాడు అని చెప్పి చూపించేస్తున్నారు. ఆయన అందరినీ చూపించాడని చెప్తున్నారు సాయిబాబా వారు. ఆయన అందరినీ చూపించడానికి ఈయనే రాముడిని ఇప్పుడు నేను చూపించగలనా, మీరు చూపించగలరా, ఎవరు చూపించగలరు? నాలో రాముడు ఉన్నాడు అనేటువంటి స్థితి హనుమంతుడు ఎప్పుడు చూపించగలిగాడు? సీతారాములు నా తాలూకా హృదయంలోనే, వక్షస్థలంలోనే ఉన్నారు, నా హృదయ పుండరీకంలో ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నాను, వారు నాయందే ఉన్నారు అని చెప్పి హనుమంతుడు ఎప్పుడు చెప్పగలిగాడు? ఆ సీతారాముల్ని అంతకాలం ఉపాసన చేశాడు కాబట్టి. సీతమ్మ మా తల్లి, శ్రీరాముడు మా తండ్రి అనుకొని అలాగ ఉపాసన చేశాడు కాబట్టి చూపించగలిగాడు హనుమంతుడు. అలాగే ఈ షిరిడి సాయిబాబా వారు కూడా ఈ దత్త సాంప్రదాయంలోని దత్తాత్రేయ ఉపాసన ఉన్నది వారికి. అది బయట వారికి ఎవరికీ తెలీదు. ఈయనే మహిమలు చేసేస్తున్నారు, ఈయనకి సిద్ధించేసే అని అనుకుంటున్నారు తప్ప, లోపల అతను ఏ దేవతను ఉపాసన చేసి ఇంత గొప్పవాడే అయ్యాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేసి షిరిడి సాయిబాబా వారు గొప్పవారయ్యారు. దత్తాత్రేయ యోగ విద్య, దత్తాత్రేయ అవధూత లక్షణం, ఈ రెండింటినీ అతను సాధన చేశారు. ఆ మూలమంత్రాన్ని దత్తాత్రేయ ఉపాసన చేసి ఆ సిద్ధి పొందిన తరువాత ఆయనకి ఇవన్నీ మహిమలు వచ్చాయి. వచ్చినటువంటి మహిమలను అతను ఏం చేశాడు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆయన చేయకూడదు, కానీ సందర్భాన్ని బట్టి ఆయన చేయవలసి వచ్చింది. ఎవరికో కళ్ళు లేవుంటే కళ్ళు తెప్పించడమనో, ఎవరికో అనారోగ్యం పాలైతే వాళ్ళకి ఆరోగ్యాన్ని కలిగించడమనో, స్పర్శ చేత ఎవరికో మరణించినటువంటి వాడిని మళ్ళీ బతికించడం, జీవింప చేయడం, ఇవన్నీ ఎవరు చేయగలరు? ఒక అవధూత మాత్రం అంటే ఉపాసకుడు మాత్రమే, ఆ తపస్సు చేసుకున్నటువంటి యోగంలో సిద్ధి పొందినటువంటి వాడికి మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. సామాన్యుడికి ఇవి సాధ్యపడవు. అందుచేత ఆపత్కాలంలో ఆయా పనులని దత్తానుగ్రహం వల్ల వారు చేశారు. షిరిడి సాయిబాబా వారు ఆయన అవధూత, దత్త ఉపాసకులు. అది బయటికి తెలియలేదు. ఎందుకంటే ఆయన ఉండేటువంటి కాలంలోని అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. వాటిని అనుసరించి ఆయన అందరికీ కూడా ఈ రహస్యాన్ని ఆయనలోనే ఉంచుకొని, ఉపాసనా రహస్యాన్ని తనలోనే ఉంచుకొని అందరినీ కలిపికట్టుగా ఆయన లోకంలో నడుచుకొని వెళ్ళిపోయాడు. అతను సాధన అతను చేసుకున్నాడు, మోక్ష సాధన. అతను మోక్షానికి అతను చివరికి ఎక్కడికి గమ్యం చేరుకోవాలో అన్నటువంటిది అది వదిలేసుకోకూడదు. మీరందరూ పొగుడుతున్నారు కదా అని చెప్పేసి తన తాలూకా పన్ని ఎలాగ వదులుకుంటాడు? ఎవరైనా నువ్వు అంతటివాడు ఇంతటివాడు గొప్పవాడు అయ్యా అంటే తను తినడం మానేస్తాడా? మీరు చాలా గొప్పవారండి, మహానుభావులండి, మీరు ఆహారం లేకుండానే ఉండిపోగలరని ఎవరు అంటారు. ఇంకా అదే పొగిడేస్తుంటారు. నిజంగా వీడు ఆ సాధన చేసుకుంటే ఆహారం లేకుండా తపస్సు చేసుకొని ఉండొచ్చు. కానీ ఆ సాధన చేయకుండా మీరు అన్నారని చెప్పి వీడు భోజనం లేకుండా ఉండడు కదా, ఎప్పుడో ఎక్కడో భోజనం చేసేస్తుండాలి వీడు ఏదో ప్రకారంగాను. ఆ సాధన అన్నారని చెప్పి గొప్పవాడు అయిపోవడానికి ఇలాంటివి చేయలేడు కదా. అంటే ఒక యోగ సాధన, తపస్సు, మంత్రదీక్ష ఇవి చేసిన తర్వాత అతనికి గొప్పవాడు అవుతాడు. అంటే అతీతుడు అవుతాడు, సామాన్యుల కన్నా అతీతుడు అవుతాడు. సామాన్యుడు ఇవన్నీ కూడా చేయలేడు.
ఓ వారం రోజులు ఉపవాసమే ఉండలేడు, భోజనం చేయకుండానే ఉండలేడు. మరి అతను ఏం తింటున్నాడో, ఎప్పుడు తింటున్నాడో, ఎవరికి పెడుతున్నాడో తెలియదు, ఎవరు తింటున్నారో తెలియదు. అంచేది ఇది ఎప్పుడు వస్తుంది? ఈ స్థితి తపస్సు వల్లే వస్తుంది. అయితే ఆయన ఇస్లాం ధర్మాన్ని ఆచరించాడు. ఇస్లాం ధర్మానికి చెందినటువంటి వాడిన బాబా గారు అనేటువంటి ఒక వదంతి ఉంది. కానీ ధర్మం ప్రకారంగా చూస్తే ఇస్లాం ధర్మంలోని ఈ మహిమలు చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఉన్నప్పటికీ రాముణ్ణి కృష్ణుణ్ణి వాళ్ళు ఎందుకు చూపిస్తారు? బాబా గారు. అందుచేత ఆయన ఈ సనాతన ధర్మానికి చెందినటువంటి వారే బాబా గారు, సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు. కానీ దాన్ని ఏం చేశారంటే ఆయన వేషభాషల్లోని బట్టి ఈయన వేరే అన్యమతస్థుడు అనేటువంటి భావన చేశారు. ఎందుకంటే అప్పుడుండేటి కాలంలోని అన్యమతస్థులు కూడా ఆయనకి శిష్యులు ఉండేవారు. ఆ కారణం చేత ఏం చేశారంటే ఇలాగా బాబా గారు అని చెప్పేసి అన్నారు. కానీ అసలు ఆయన అవధూత, షిరిడి సాయిబాబా వారు. ఆయన దత్తాత్రేయోపాసకులు. ఆయన చేత అవధూత. ఆయన వారికి దూషణ భూషణాలు ఏవి కూడా సంబంధించి ఉండవు. అందుచేత ఏంటంటే వాళ్ళకి ఈ ప్రశాంతంగా ఎక్కడుంటే అక్కడ వాళ్ళతో ఉండిపోవటం, వాళ్ళతోని మమేకం అయిపోయి వాళ్ళకి కూడా ఉపదేశాలు చేయటం, మంచిని చెప్పడం అనేటువంటిదే ఉంది. అయితే షిరిడి సాయిబాబా వారు ఎవరికైనా మంత్రోపదేశం చేశారా? లేకపోతే ఎవరికైనా ఏవైనా పూజలు వాళ్ళ చేత ఏమైనా చేయించారా? ఇప్పుడు ఒక గురువు ఏం చేస్తున్నాడు? ఒక అవధూతున్నాడంటే దత్తాత్రేయులు వారే స్వయంగా ఎన్నో యజ్ఞాలు, యోగ మార్గాలు అప్పచెప్పి యోగ మార్గాలను ఉపదేశం చేసి ఎంతమందికో చేశారు యోగ మార్గాన్ని. మరి అలాంటిది ఈయనకి అలర్కుడు మొదలైనటువంటి వాళ్ళంతా, అలర్కుడు అనేటువంటి వాళ్ళందరూ కూడా మహా ఉపదేశం ఆ దత్తాత్రేయులు వారు ఉపాసకులే వాళ్ళంతా కూడాను. అందుచేత ఏంటంటే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు కాదు. అయితే ఏంటంటే షిరిడి సాయిబాబా వారు దత్తాత్రేయ ఉపాసన చేశారన్నటువంటిది చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే షిరిడి సాయిబాబా వారిని ఎవరైతే దేవుడిగా భావిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే దత్తాత్రేయుడిని ఉపాసన చేయాలి. దత్తాత్రేయునికి దండం పెట్టకుండా షిరిడి సాయిబాబా వారే సర్వం. అన్ని దేవుళ్ళు షిరిడి సాయిబాబా వారే. అన్ని దేవుళ్ళని ఆయనే చూపించాడు. రాముణ్ణి ఆయనే చూపించాడు, కృష్ణుణ్ణి ఆయనే చూపించాడు తనలోనే. అలాగే హనుమంతుణ్ణి తనలోనే చూపించాడు, నరసింహస్వామిని తనే చూపించాడంటే తను ఎందుకు చూపించాడు? అతను చూపించలేదు. ఆ సందర్భాన్ని బట్టి తనలోంచి ఆ దేవతలు ప్రకటితం అయ్యారు. ఎందుకయ్యారు? ఆయన దత్తాత్రేయ ఉపాసకుడు కాబట్టి. ఉపాసకునిలోంచి ఆ దేవతలందరూ కూడా బయటికి వస్తారు. నేను చూపిస్తానంటే నేను చూపించలేను ఆ దేవతని, నా ఉపాసనా దైవాన్ని. కానీ మీరు చూడాలి, అయ్యో ఈ మహానుభావుడు ఏ దేవతను ఉపాసన చేస్తున్నాడో వారిని దర్శించుకోవాలనేటువంటి భక్తి శ్రద్ధలు మీకుంటే మీరు దర్శించగలుగుతారు. ఎందుకు అంటే నీ రాముడు ఎలాగుంటాడో, నీ రాముడు వచ్చి నాకు డబ్బులు అప్పు తీరిస్తాడులే, అయితే నువ్వు జైల్లో ఉండు అంతవరకని తానీషా గారు రామదాసుని జైల్లో పెట్టాడు. డబ్బు ఎవరు అప్పు తీర్చారండి? రాముడు ఆ తానీషా చక్రవర్తికి కనిపించి ఆ డబ్బు అప్పు తీర్చి వెళ్ళిపోయాడు. ఆయన రామలక్ష్మణులు వచ్చి అర్ధరాత్రిప్పుడు ఆ కోటలోకి వెళ్ళి అప్పు తీర్చేసి బంగారపు నాణ్యాలు అక్కడ పోసేసి బస్తాలతోని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు తపస్సు చేసినటువంటి రామదాసుకి ఆయన దర్శనం అవ్వలేదు రాముడు. ఇదేమిటయ్యా రామ, ఇన్నాళ్ళు బట్టి నేను తపస్సు చేసుకొని 12 సంవత్సరాలు జైల్లో పడి ఉన్నాను, నీకోసం నేను తెల్లవారితే నువ్వు రాకపోతే ప్రాయోపవేశం చేసుకొని ఉన్నాను అని చెప్పేసి రాముడు ఈయన బాధపడ్డాడు రామదాసు గారు. కానీ తానీషా తురుష్కుడు, ఆయనకి కనిపించాడు. తురకవాడైనప్పటికీ రాముడు ఆయనకి కనిపించాడు తానీషా చక్రవర్తికి. గోల్కొండ మహారాజు తానీషా చక్రవర్తి అంటే సామాన్యుడు కాదు. ఆయనకి రాముడు కనిపించాడు. ఆయన ఒప్పుకున్నాడు రాముడు కనిపించాడని. డబ్బులు చూశాడు. మరి వెంటనే వచ్చి రామదాసు పాదాల మీద పడి మీ దండం పెట్టి, పొరపాటు అయిపోయింది, నా వల్ల తప్పు అయిపోయింది, నువ్వు ఇంత రాముడు భక్తుడిని, రాముడు వచ్చి నాకు డబ్బులు ఇచ్చేసాడు అయ్యా బాబు, నేను అనవసరంగా నిన్ను శిక్షించానని చెప్పేసి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి మళ్ళీ యథాతథంగా భద్రాచలం తీసుకెళ్ళి ఆ రాముల వారికి తానీషా తన తాలూకా ఆ సాంప్రదాయం నుంచి అక్కడి నుంచి ప్రారంభం చేసి మంచి ముత్యాలని తన వంశీకులు
ఇచ్చేటట్టుగా తర్వాత తరాల వారికి కూడా అలవాటు చేశాడు. అది అసత్యమైతే రాముడిని చూడడం తానీషా దొరకవాడు కదా, ఆయన రాముడిని చూడలేదని చెప్పేవచ్చు కదా, అబద్ధం ఎందుకు చెప్పలేదు? ఆ భగవంతుడు దర్శనం అయిపోతే ఇంకా అక్కడ దర్శనం అయినటువంటి వాడే భగవంతుడు, ఆయనే గొప్పవాడు, భగవంతుడే. అందుచేత ఆయన సత్యాన్నే చెప్పాడు తానీషా చక్రవర్తి రామదాస్ దగ్గరికి వచ్చి, లోకమంతా తెలిసినటువంటిదే. మరి అతను అన్యమతస్థుడు కదా, ఆయనకి రాముడు ఎందుకు కనిపించాడంటే ఆయనకి కనిపించడం, ఆయనకి దృష్టి రాముడి మీద ఉన్నది. ఎందుకున్నది? నీ రాముడు వచ్చి తీరుస్తాడు అని చెప్పి మహాభక్తుడిని బంధించాడు కాబట్టి ఆయనకి కనిపించాడు. సాల్వ నరసింహ భూపతి అన్నమాచార్యుల వారిని కట్టేశాడు. నువ్వు అన్నమాచార్యుల మీద కీర్తనలు పాడుతున్నావయ్యా, నా మీద కీర్తనలు పాడు, నా భార్య మీద కీర్తనలు పాడు, మాకు సాహిత్యం సంగీతం అంటే చాలా ఇష్టం అన్నారు. నేను నారాయణుణ్ణి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణుమూర్తిని పొగిడినటువంటి నా నాలుగుతోని మామూలుగా మనుషుల మీద నేను ఈ పాటలు పాడనయ్యా నేను అని చెప్పేసి, నరుల మీద నా తాలూకా నాలుక పాడటానికి తిరగదు అని చెప్పేసి అంటే ఆయన బంధించేశాడు సాల్వభూపతి. సాల్వ నరసింహభూపతి సామాన్యుడు కాదు, ఆ పెనుగొండ మహాప్రభువు కాదు. ఆయన బంధించేశాడు అన్నమాచార్యుల వారిని. అన్నమాచార్యుల వారు నరసింహస్వామిని అప్పుడు ప్రార్థించారు, నాకు ఈ కష్టాలు వచ్చాయి, నన్ను ఇలా బంధించేశారు, నీవే రక్షించాలి అని. అప్పుడు అన్నమాచార్యుల ప్రార్థన మీదకు అక్కడ ఆ రాజుగారికి ఆ నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు. అప్పుడు వచ్చి అన్నమాచార్యుల వారి దగ్గర పడ్డాడు, నాయన పొరపాటు అయిపోయింది, నువ్వు మహాభక్తుడే, ఇంకెక్కడి నుంచి కూడా నువ్వు ఆ నరసింహస్వామినే, నువ్వు ఆ వెంకటేశ్వర స్వామినే కీర్తించుకొని ఈ తాలూకా కీర్తనలన్నీ కూడా రాసిన వాటిని నేను రక్షిస్తానని రాగిరేకుల మీద ఆయనే రాయించాడు. అక్కడ అన్నమాచార్యుల వారు రాసిన ప్రతి కీర్తనని కూడా శిష్యుల్ని పెట్టి వెనకాతల రాగిరేకులు తయారు చేయించి వాటి మీద అన్నమాచార్య కీర్తనలు రాయించాడు. 32,000 సంకీర్తనలు రాయించాడు. ఆయనకి దర్శనం ఇచ్చాడు ఆ నరసింహస్వామి, ఈయనక్క దర్శనం ఇచ్చింది. మరి ఎలా జరిగింది? ఆయన అన్నాడు కాబట్టి, ఈ అన్నమాచార్యుల వారిని ఆయన అన్నాడు కాబట్టి, దేవుడు ఏంటి, నేనే దేవుడిని, రాజుని, నేనే దేవుడిని అనలేదు, రాజుని నన్ను కాదంటావా అని కోపం వచ్చింది. మరి ఆ భగవంతుడి భక్తుడిని బంధించేస్తే మరి దేవుడికి కోపం రాదా? నరసింహస్వామి వచ్చాడు. అందుచేత ఏంటంటే ఆ దత్తాత్రేయుల వారు ఉపాసన చేసి సాయిబాబా వారు, షిరిడి సాయిబాబా వారు అంత గొప్పవారయ్యి లోకంలో పూజ్యనీయత పెరిగింది అతనికి. ఆయన ఇన్నాళ్ళు పూజ చేస్తున్నారంటే దత్తాత్రేయుడి తాలూకా యోగా సంబంధమైనటువంటి ఉపాసన ఉన్నది. యోగ సంబంధమైనటువంటి ఉపాసన. మామూలు ఉపాసన అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని చేసే ఉపాసన వేరు, మనం పూజలు వ్రతాలు చేసుకొని. యోగ ఉపాసన అన్నటువంటిది అవధూతలు సింగిల్గా, అంటే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, సాధువులు, సన్యాసులు, సత్పురుషులు చేసేటువంటి సాధన అంతా కూడా యోగ సాధనే వాళ్ళకి ఎక్కువ. వాళ్ళకి మనలాగా పరికరాలు ఉండవు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని ఆ యోగా చేసేస్తారు, ఏదో చెరువులో స్నానం చేసేస్తారు, ఏదో చెట్టు కింద కూర్చుంటారు, వచ్చిన వాళ్ళకి ఏవో 4 మంచి విషయాలు చెప్తారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ పడుకుంటారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అలాగుండేటువంటిది అవధూత లక్షణం కలిగినటువంటి ఆ షిరిడి సాయిబాబా వారిని దత్తాత్రేయుడు ఉపాసకుడిగా మనం ఆరాధన చేయాలి. షిరిడి సాయిబాబా వారిని ఆరాధన చేసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయుడిని ఆరాధన చేయాలి. అందుకే ఆయన తాలూకా ఆరతిలో కూడా జై గురుదత్త అని ఉండటానికి కారణం అది. ఎవరికి అది తెలియదు విశేషం. అందులోని ఆ మహారాష్ట్రలో వీరు ఉండేటువంటి షిరిడి సాయిబాబా గారి ఉండేటువంటి ప్రాంతంలోనంతా కూడా దత్తాత్రేయుల వారు, శ్రీపాద వల్లభ నృసింహుల వారు వీళ్ళంతా కూడాను సంచరించిన అక్కలకోట మహారాజా వారు వీళ్ళంతా దత్తాత్రేయ సాంప్రదాయంలోనే ఆ తిరిగినటువంటి ప్రదేశం అది. అందుచేత సాయిబాబా వారు దత్తాత్రేయ ఉపాసకులై ఉన్నారు తప్ప వేరే ఉపాసకులు అనేటువంటిది లేదు అక్కడ. కాబట్టి ఆయన సర్వదేవతలో ఆయనలోంచి బయటికి కనిపించారు. ఆయన చూపించడం కాదు, వాళ్ళే కనిపించారు. సర్వదేవతలు ఆయనలోంచి కనిపించారంటే దేవతా దర్శనం, ఆయన ఉపాసకుడు కాబట్టి ఆ దేవతా శక్తి కనిపించింది. అందుచేత సాయిబాబా వారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు, భక్తితో కొలిచేటువంటి వాళ్ళు అందరూ కూడాను బాబా గారికి కంపల్సరీ ముఖానికి బొట్టు ఉండాలి. అవధూత సాంప్రదాయంలో, సనాతన ధర్మంలోని దత్తాత్రేయ సాంప్రదాయంలో కూడా ముఖానికి బొట్టు ఉంటుంది. కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని సాయిబాబా గుళ్ళకి వెళ్తే అక్కడ ముఖానికి బొట్టు కూడా పెట్టట్లేదు. కంపల్సరీ అక్కడ బొట్టు ఉండి తీరవలసిందే. అది
సాయిబాబా వారికి అంటే పిలుచుకోవడం బాబా గారు అని పిలుస్తున్నారు, కానీ అయినా అవధూత స్వరూపమే. అందుచేత దత్తాత్రేయ సాంప్రదాయం కాబట్టి అందుకే సాయిబాబా గుళ్ళల్లో కంపల్సరిగా ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, దాన్ని మనం బొడ్డ చెట్టు అంటాం. బొడ్డ 2 రకాలు ఉన్నాయి మేడి చెట్టులోనే. అందులో నిత్యంలో అన్ని దగ్గరలా కలిపేటువంటి బొడ్డ కాకుండా, మేడి చెట్టు కాకుండా అసలైనటువంటి మేడి చెట్టు ఉంది, దాన్ని బ్రహ్మమేడి అంటారు. ఆ బ్రహ్మమేడి ఏదైతే ఉందో ఆ బ్రహ్మమేడి కింద దత్తాత్రేయుల వారు ఉంటారు, ఆ మేడి చెట్టు కింద. అందుకే దత్తాత్రేయుల వారిని సాయిబాబా గుళ్ళో తప్పనిసరిగా ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టి పూజ చేస్తారు లేదా ప్రతిష్ఠ చేస్తారు. అయితే వచ్చినటువంటి పరిస్థితి ఎలాగుందంటే దత్తాత్రేయుల వారి చెట్టు కింద ఉంటున్నారు, సాయిబాబా గుడి 4 అంతస్తులు 3 అంతస్తులు పైన కడుతున్నారు. కట్టడం తప్పు కాదు, కానీ దత్తాత్రేయుల వారిని కూడా అంత ఉన్నత స్థితిలోనే అక్కడ ఆరాధన చేస్తేనే సాయిబాబా వారి దగ్గర విశేషమైనటువంటి ఫలితం అందుతుంది, పూజ చేసినటువంటి ఫలితం అందుతుంది. ఎక్కడైతే సాయిబాబా గుడి ఉన్నదో, ఎక్కడైతే సాయిబాబాని ఆరాధిస్తున్నారో అక్కడ దత్తాత్రేయుల వారిని కూడా అదే సమానంగానే ఉండాలి. సాయిబాబా వారికి గురువు అయినటువంటి దత్తాత్రేయుల వారు తరువాతే బాబా గారు, మనం ఎంత శిష్యులైనా. అందుచేత సాయిబాబా వారి దేవాలయంలో తప్పనిసరిగా దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయాలి. సాయిబాబా వారిని కూడా దత్తాత్రేయుడిగానే భావించి ఆయన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజ చేయొచ్చు, తప్పులేదు. కానీ అక్కడ దత్తుణ్ణి మాత్రం కాదని, ఇంకో దేవుడు కాదని, సర్వము సాయే అని చెప్పేసి, లేకపోతే సర్వము రాముడు సాయే, కృష్ణుడు సాయే, లేదు అంటే హనుమంతుడు సాయే అంటాం కాదు అక్కడ అర్థం. సర్వము గురుస్వరూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారే ఆయన ఉపాసన చేశాడు కాబట్టి ఈయన గురువు అనిపించుకున్నారు. అంతేగాని గురువులకు గురువు సాయిబాబా కాదు. గురువునాంగురు అన్నటువంటిది ఎవరు? గురువునాంగురు అంటే 3 ఉన్నారు. గురువులకు గురువు అయితే బ్రహ్మగారు అవుతాడు, అయితే విష్ణుమూర్తి అవుతాడు. కృష్ణం వందే జగద్గురు. గురువులకు గురువు కృష్ణుడైనా అవుతాడు. జగద్గురు అనిపించుకున్నటువంటి వాడు కృష్ణుడు, జగద్గురు అనిపించుకున్నటువంటి వాడు శంకరుడు, ఈశ్వరుడు. గురువునాంగురు అంటే దక్షిణామూర్తి దత్తాత్రేయులు వారు. వాళ్ళు గురువులకు గురువులు. వాళ్ళు వ్యాస మహర్షిని నమస్కారం చేయకుండా ఏ గురువుని నమస్కారం చేసిన ఉపయోగం లేదు. అంచేత గురువునాంగురు అంటే సాయిబాబా వారు గురువులకే గురువు, సాయిబాబా వారు కాదు. సాయిబాబా వారిని గురువుగా భావించవచ్చు, తప్పు లేదు. మనకన్నా గొప్పవారు, మనకన్నా గొప్ప శక్తులు ఉన్నాయి వారికి, మనకన్నా గొప్ప ఉపాసన చేశారు కాబట్టి ఆ శక్తులు వచ్చాయి వారికి. అందుచేత మనకన్నా గొప్పవారు ఆయన్ని, మనకన్నా గొప్పవారిని మనం పూజ చేయొచ్చు. అందుచేత సాయిబాబా దేవాలయంలోని సాయిబాబా వారికి అర్చన చేసేటువంటి వాళ్ళు, సాయిబాబా వారిని ఆరాధించేటువంటి వాళ్ళు కేవలం సర్వం సాయిబాబా అనుకునేటువంటి దృష్టితో పాటు దత్తాత్రేయుడే సర్వస్వము సాయిబాబా వారికి అనుగ్రహించాడు అనేటువంటి భావనతోని సాయిబాబా వారిని ఆరాధన చేస్తే దత్తుడుగా, శంకరుడిగా, ఓ దక్షిణామూర్తిగా సాయిబాబా వారిని భావించి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు ఫలితం వస్తుందంటే కొంతవరకే ఫలితం వస్తుంది. ఎందుకు? ఇతన్నే గురువు అనుకోవటం వల్ల. ఇతనే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయుడిగా అవతారం చేశారు. అనసూయాత్రి కుమారుడుగా, అనసూయకి అత్రి మహర్షికి కొడుకుగా పుట్టినటువంటి వాడు, వరం వల్ల పుట్టినటువంటి వాడు దత్తాత్రేయులు వారు. సామాన్యుడు కాదు, 3 ఒకే రూపంలో పుట్టారు, ఒకే మనిషి కానీ. అందుచేత అలాంటి దత్తాత్రేయుల వారిని ఆరాధన చేసినటువంటి, ఉపాసన చేసినటువంటి యోగీశ్వరుడు, సిద్ధపురుషుడు, అవధూత అయినటువంటి సాయిబాబా వారుని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దత్తాత్రేయుల వారిని కూడా ఆరాధించాలి. ఆరాధన చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏ ఫలితం? మోక్ష ఫలితం. మనకి ఏ దేవుడైనా, ఏ దేవుణ్ణి మనం ఆరాధన చేసినప్పటికీ కూడా మనం మూడు విషయాలు చెప్తున్నాం, 4 విషయాలు. మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి
ధర్మ అర్థ కామ మోక్ష. నాకు మోక్షం కూడా కావాలనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం, మనకి దేనికోసం చేస్తున్నాం? ధర్మం కావాలి అంటే భూమి మీద మనం ఉన్నంత వరకు ధర్మంగా పద్ధతిగా వెళ్ళిపోవాలి. ఒకడికి మనం అన్యాయం చేయకూడదు, ఒకటి అన్యాయం వల్ల మనకి ఇబ్బంది కలగకూడదు, మన వల్ల ఒకడికి ఇబ్బంది కలగకూడదు. ఇంకా ధర్మం నా ప్రకారంగా. అర్థం అంటే ఏమిటి? మనకి ఎంత కావాలి, ఎంత ధర్మంగా సంపాదించుకోవాలి, ఎంత అవసరం ఉంది, ఎంత దానం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏది ధర్మంగా దేనికి ఖర్చు పెట్టాలి అనేటువంటిది అర్థం. అంతేగాని అన్యాయంగా సంపాదించడం, అనవసరంగా ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టరాని వాటి కోసం ఖర్చు పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా ప్రయోజనం లేదు. ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు, సంపాదించిన కోట్లు సంపాదించిన బిలీనీర్ అయినా ఉపయోగం లేదు. ఎందుకు? సంపాదించేటువంటి తీరులో సంపాదించకపోయినందువల్ల బిలీనీర్ అయినా ఉపయోగం లేదు. ఖర్చు పెట్టవలసినటువంటి ఈ ధర్మంలోని ఖర్చు పెట్టలేదు అనుకోండి, అతను బిలీనీర్ అయినా ఉపయోగం లేదు. ఎక్కడ ధర్మంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ధర్మంగా సంపాదించాలి, ఎక్కడ ధర్మంగా దానం చేయాలి, పుణ్య కార్యక్రమాలు, ఈ మూడు లేకపోతే ఎంత ఉన్నా లేకపోయినా ఒకటే. అందుచేత ఏంటంటే ధర్మ అర్థ, ఈ రెండు. అర్థం అంటే ఆర్థిక పరిస్థితి. కామ అంటే మనకి కోరిక. దేని యందు మనకి కోరిక ఎక్కువ ఉండాలి అంటే మోక్షము యందు కోరిక ఉండాలి. ఈ రెండు బాగా సాగుతున్నాయి మనకి. ఏమిటి? ధర్మం బాగానే నడుస్తున్నది, భూలోకంలో ఏ కష్టాలు లేవు, మన అందరూ ధర్మాత్ములు అంటున్నారు. అర్థం, మనకు కడుపు నిండా తిండి మనకు ఒకటి పెట్టడానికి ఉంది, మన పనులన్నీ చేసుకోవడానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నది, మన ఇంట్లో కార్యక్రమాలు ఉండండి, 10 మందికి సాయం చేసేటువంటి స్తోమత స్థితి భగవంతుడు కల్పించాడు, ఆర్థిక పరిస్థితి బాగుంది, ఎందుకన్నా ఇంకేం కావాలి? ఈ రెండు బాగున్నప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా కొన్ని సాధనలు చేసుకోవడానికి ఉంటాయి. కామ, అప్పుడు లిమిట్ చేసుకోవాలి కోరికల్ని. ఏమిటి లిమిట్ చేసుకోవాలి? ఈ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే సరే, అంతేగాని ఇంకా వాళ్ళ మనవలు ముని మనవలు వాళ్ళ మనవలకు కూడా మనం అన్నీ వాళ్ళ వెనకాల పరిగెడుతుంటే 90 ఏళ్ళవాడు కూడా కారు వేసుకుపోయి విమానం వేసుకుపోతే ఉపయోగం ఉంది? ఎక్కడ పరిగెత్తగలడు? వీడి సాధన ఏం చేయాలి అప్పుడు? ఆ వయసులోని చేయవలసినటువంటి పని చేయాలి. అందుకు వీడికి మనవలు మనవరాళ్ళు అంతవరకే సరే, అక్కడి నుంచి వాళ్ళ తాతలు వాళ్ళు చూసుకుంటారు. వీడి కొడుకులు తాతలు అయిపోతారు కదా అప్పటికి, వీడికి మొత్తం ముని మనవలు అయితే వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని అక్కడి నుంచి వీడి పరిగెట్టడం కాదు, వీడి సాధన వీడు చేసుకోవాలి. అప్పుడు ఇంకా అయిపోతున్న శరీరం వదిలిపెట్టేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు వీడి సాధన వీడు చేసుకోవాలి. ధర్మము అర్థము కామ, అప్పుడు కోరికలన్నీ తగ్గుతాయి. నాకు అక్కర్లేనివన్నీ కావాలి, ఎక్కడెక్కడ ఉన్నావో తెచ్చుకోవాలి అనేటువంటి దాన్ని తగ్గించుకొని లిమిట్గా ఉండటం అనేటువంటి కామ. అలాగే కామ అనేటువంటి దానికి కూడా సంసారంలో చేసేటువంటిది ఏదైతే ఉందో, సంసారంలో చేసేటువంటి కామం, ఇది కూడా లిమిట్గానే చేసుకోవాలి. కామ, ధర్మార్థ కామ, దీన్ని చేస్తూ ఈ మూడింటిని బ్యాలెన్స్గా ఉంచుకుంటేనే ధర్మాన్ని చక్కగా ఉండాలి, ఆర్థిక పరిస్థితి ధర్మంగాను సంపాదించిందై ఉండాలి, ధర్మంగా ఖర్చు పెట్టిందై ఉండాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి, అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, అనవసరం ఖర్చు పెట్టవలసినటువంటివే ఖర్చు పెట్టాలి తప్ప ఖర్చు పెట్టకూడనటువంటి దగ్గర ఖర్చు పెట్టకూడదు. ఇవ్వవలసినటువంటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇతరులకి అంటే ఎవరెవరికైతే తాగుబోతు వాడికి మనం కోరిన డబ్బులు ఇవ్వకూడదు, ఒక వ్యసనపరుడికి మనం డబ్బులు ఇవ్వకూడదు, ఆకలి వేసిన వాడికి కడుపు నిండా అన్నం పెట్టచ్చు, లేదా వాడికి పూర్తిగా వాడికి ఏదైనా ఏర్పాటు చేయొచ్చు. ఇలాంటివన్నీ ధర్మాన్ని అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి పుణ్యాలు, కామాలు, మోక్షాలు. ఆఖరికి ఇవన్నీ నడుస్తుంటే అప్పుడు ఆఖరికి ఏం చేయాలి? భగవంతుడా, ఇక్కడంతా చక్కగా ఉంది, నాకు నడిచింది జీవితం అంతా కూడా, ఇక మోక్షాన్ని ప్రసాదించేటువంటి స్థితి నీదే అని చెప్పి దానికి సాధన చేయాలి. మోక్ష సాధన అది ఎప్పటి నుంచి అలవాటు అవ్వాలి? మొట్టమొదటి నుంచి అలవాటు అవ్వాలి. గుళ్ళోకి వెళ్తుండాలి, పూజలు చేస్తుండాలి, వారాలు చేస్తుండాలి, వ్రతాలు చేస్తుండాలి, నోములు చేస్తుండాలి, ఏమండి యజ్ఞాలు చేస్తుండాలి, దేవుడి కళ్యాణాలకు వెళ్తుండాలి, యాత్రలకు వెళుతుండాలి, పుణ్యతీర్థాలకు వెళ్తుండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ భక్తి, ఈ మోక్ష ధర్మం అర్థం అవుతుంది.
కొంచెం అప్పటికి కొంచెం వైరాగ్యం కలిగి అప్పుడు మోక్ష ధర్మానికి చివరి దశలోని మోక్ష ధర్మానికి సాధన చేస్తాడు. అప్పుడు యోగా చేసుకొని ఒక ఇంట్లో కూర్చోవడం, ప్రశాంతత ఉండడం, ఒక జపం చేసుకోవడం అవన్నీ జరుగుతాయి జీవుడికి. అందుచేత ధర్మార్థకామ మోక్షాలను మనం ప్రసాదించమని ఏ దేవుణ్ణి అయినా అడుగుతాం. షిరిడి సాయిబాబా వారి పూజలో కూడా ఈ 4 చెప్తారు. లేకుంటే ఈ 4 చెప్పకుండా షిరిడి సాయిబాబా గుళ్ళో పూజ చేశారనుకోండి, వాళ్ళకి నమస్కారం, వాళ్ళ పాదాలకు నమస్కారం. ఎందుకంటే సర్వం షిరిడి సాయిబాబా అనుకున్నటువంటి వాళ్ళు ఈ 4 చెప్పకుండా పూజ చేస్తే ఉపయోగం లేదు. అక్కడ కూడా మోక్షాన్ని చెప్తున్నారు. అయితే షిరిడి సాయిబాబా వారు మోక్షాన్ని ఇస్తారా లేదా? మరి ఇవ్వాలి కదా. ఏ దేవుడి దగ్గర అయినా సరే దెయ్యాలకు పూజ చేసేటువంటి వాళ్ళు నాకు మోక్షాన్ని ఇవ్వని ఎవడైనా అంటాడా? నాకు డబ్బుని ఇవ్వని ఎవడైనా అంటాడా? నాకు ధర్మంగా నడిపించని ఎవడైనా అంటాడా? అంటే దెయ్యాలంటే రాక్షసులు, వాళ్ళు ఇవేమి ఉండవు ఏమండి. కానీ దేవతా పూజ చేసేటప్పుడు సర్వము షిరిడి సాయిబాబా వారే అంటున్నారు కదా. మరి అక్కడ సంకల్పంలో ఏం చెప్తున్నారు? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తున్నారు. అయితే షిరిడి సాయిబాబా వారు మోక్షాన్ని ఇస్తారా లేదా అన్నది కావాలి ఇప్పుడు మనకి. మరి ఆయన ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వాలంటే ఆయన దగ్గర ఎలా ఉంటుంది శక్తి? ఎలా ఎవరు ఇచ్చేస్తారు? ఆయన భగవంతుడా? మరి భగవంతుడే అని పూజ చేస్తున్నారు. రాముణ్ణి అతనే చూపించాడు, మరి కృష్ణుణ్ణి అతనే చూపించాడు, దత్తాత్రేయులు వారిని ఆయనే చూపించాడు, హనుమంతుణ్ణి ఆయనే చూపించాడు అంటున్నారు. మరి దేవుడే అయ్యాడు కదా ఆయన. మరి అయినప్పుడు మనం ఎవరిని పూజ చేయాలి? ఆయనకన్నా అధికుణ్ణి. ఆయనకి ఎవరు ఆరాధ్య దైవమో ఆయన్ని పూజ చేయాలి. అంటే దత్తాత్రేయుల వారిని అక్కడ ఆరాధన చేయాలి. షిరిడి సాయిబాబా వారి ఆరాధనలో మూలంగా దత్తాత్రేయుల వారిని ముందు, దత్తాత్రేయుల వారి బలమే షిరిడి సాయిబాబా వారి బలం. అంతేగాని నేను ఫలానా తండ్రి కొడుకునంటే తండ్రి పేరు చెప్పుకొని ఆ కొడుకు ఎంత గొప్పవాడైనా అవ్వాలి. మరి అలాగే దత్తాత్రేయ ఉపాసన వల్లే షిరిడి సాయిబాబా వారు ఇంత గొప్పవారు అయ్యారనేటువంటిది ఆయనకి తెలుసు. కానీ ఆయన తర్వాత వాళ్ళు ఏంటంటే చరిత్ర రాసేవాళ్ళు, వాళ్ళు కూడా ఆయనే గొప్పవాడని కీర్తించారు తప్ప ఈ ఉపాసనా విశేషాలు చెప్పలేదు అందులో. అక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, షిరిడి సాయిబాబా వారి దేవాలయంలోని కానీ ఉపాసకులు కానీ తప్పనిసరిగా దత్తాత్రేయుల వారు ఆరాధన చేసి దత్తాత్రేయుల వారిని కూడా ఆరాధన చేస్తే షిరిడి సాయిబాబా వారిలాగే వీళ్ళకి కూడా ఉపాసన పెరుగుతుంది, దేవతాశక్తి పెరుగుతుంది, ఉపాసనా బలం పెరుగుతుంది. దేవతా దృష్టితో చేసేటువంటి ఉపాసనకి బలం పెరుగుతుంది. లౌకికమైనటువంటి దృష్టితో చేస్తే ఉపాసనా బలం పెరగదు, దేవతా అనుగ్రహం కలగదు. అందుకు దేవతా అనుగ్రహం కలగాలంటే అక్కడ దత్తుల వారిని అక్కడ మనం ఉపాసన చేయాలి. రామానుజుల వారే నా గురువు అనుకున్నటువంటి వాడు అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేయకుండా ఉంటే ఉపయోగం లేదు. వాడు రామానుజుల వారి శిష్యుడైనప్పటికీ మోక్షం రాదు. రామానుజుల వారు చెప్పినటువంటిది అష్టాక్షరి ఉపదేశం చేసి, ద్వాదశాక్షరి ఉపదేశం చేసి, చరమమంత్రం ఉపదేశం చేసి నీకు ఆపత్కాలంలోని ఈ రక్షించేటువంటి భగవంతుడు ఈయన, నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ దేవత అని చెప్పేసి అక్కడ ఆయనే ఉపదేశం చేశారు. అక్కడ ఎవరు ఈ మంత్రం నారాయణ అష్టాక్షరి చేయాలి. అంతేగాని నేను రామానుజుల వారి శిష్యునండి అని చెప్పి నేను రామానుజుల వారికి భజన చేసుకొని ఉన్నాను అనుకోండి, లేకపోతే ఆయనే పట్టుకొని ఉన్నాను అనుకోండి, ఆయనే చెప్పేస్తారు నేను మోక్షం ఇచ్చేవాడిని కాదయ్యా, మీరు నారాయణుడిని పట్టుకోండి, ఇగో నారాయణ అష్టాక్షరి మీకని ఆయన ఉపదేశం చేశారు. అలాగే శంకరాచార్యుల వారు ఉన్నారు. ఆయన ఏం చేశారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా అని మానవులందరినీ అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? అందరూ ఎవడైనా మానవుడు పోయేవాడే, శరీరాన్ని వదిలిపెట్టుకొని. ఎవడైనా శరీరం వదిలిపెట్టుకొని ముదుసలితనం అయిపోయిన తర్వాత చనిపోయేవాడే కానీ ఎవడు కూడా శరీరాన్ని అంటుపెట్టుకొని నేను గొప్పవాడు అనుకున్నవాడు లేడు. అందుకు ఓడి మూర్ఖుడా అన్నారు మన అందరినీ. అప్పటికి ఉన్న వాళ్ళని తర్వాత వాళ్ళకి కూడా అందరినీ మూర్ఖులనే అన్నారు. మనం మూర్ఖులమే. ఎందుకంటే ఆ మోక్ష ధర్మానికి మనం ప్రయత్నం చేయట్లేదు. సంప్రాప్తే సన్నిహిత కాలే, నీకు దగ్గర పడిపోతున్నది. ఇంకా పోయేటువంటి కాలం, శరీరాన్ని వదిలిపెట్టి ప్రాణాన్ని వదిలిపెట్టేటువంటి కాలం
దగ్గర పడిపోతున్నది. నువ్వు ఇప్పుడు వ్యాకరణాలు శాస్త్రాలు పట్టుకుంటే నీకు ఉపయోగం ఏంటయ్యా మూర్ఖుడా? గోవిందం భజ, నారాయణుణ్ణి భజన చేయి, అంటే ఆరాధన చేయు. నీకు ఉపాసన నారాయణుని ఉపాసించు, నారాయణని ఆశ్రయించు, శ్రీమన్నారాయణుని. నీకు మోక్షాన్ని ఇస్తాడు ఆయన. నీకు కావాల్సింది ముందు మోక్షం. ఈ 90వ సంవత్సరం 100వ సంవత్సరం వచ్చిన తర్వాత కదలలేని పరిస్థితుల్లో నువ్వు నీవే ఈ సుఖాల కోసం వాటి కోసం నువ్వు ఏ ఉపయోగాలు చేసినా, ఏ జిమ్మికులు చేసినా ఉపయోగం లేదు. నువ్వు 4 కోట్లు ఖర్చు పెట్టినా సరే ఐసీలోని ఒక 4 రోజులు ఉంచేసి బయటికి తీసేస్తారు. 5 కోట్లు అయిపోయాయి, 5 కోట్లు అయిపోయాయని చెప్పేసి. అంతే తప్ప బతికించేవాడు, మళ్ళీ శరీరాన్ని యవ్వనం చేసి మళ్ళీ నడిపించేవాడు ఎవడైనా ఉంటాడా? మరి లేడు. అందుచేత ఖచ్చితంగా భజ గోవిందం అని చెప్పి శంకరాచార్యుల వారు కూడా ఉపదేశం, గోవింద పాదాచార్యుల వారి దగ్గర ఉపదేశం పొంది ఆయన గురువయ్యాడు. ఆయన కూడా చెప్పింది ఏంటంటే నీవు నారాయణుని ఆశ్రయించవయ్యా అని చెప్పి ఆయన కూడా ఉపదేశం చేశారు. మరి ఈ బాబా గారు ఎవరిని ఉపదేశం చేశారు? ఈ బాబా గారు కూడా దేవుణ్ణి పట్టుకోండి అయ్యా, ఆశ్రయించండి అయ్యా, ఆయనే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడని ఏ గురువైనా చెప్తారు కదా. అదే సాంప్రదాయం బాబా గారిది కూడా. అయితే చరిత్రలో ఎవరు ఆ విధంగా కొన్ని చెప్పట్లేదు. వారు చెప్పుంటారు శిష్యులకి, షిరిడి సాయిబాబా వారు కూడా నీకు మోక్షం వస్తుంది, ఇలాగ ఆశ్రయించుకోండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. అందుచేత ఏంటంటే దత్తాత్రేయుల వారిని ఉపాసన చెయ్యాలి. షిరిడి సాయిబాబా భక్తులు దత్తుల వారిని ఉపాసన చేయకుండా షిరిడి సాయిబాబా వారే సర్వస్వం అనుకుంటే ఆయన మోక్ష ధర్మాన్ని చూపించాలి. ఏ గురువు అయినా ఏం చేయాలి? మనకు ముక్తిని ప్రసాదించేవాడే గురువు. అంతేగాని ఇక్కడ ఏదో మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, అయిపోద్ది, వెళ్ళిపోవయ్యా. లౌకికం అంటే జనరల్ సబ్జెక్టు కోసం సాయం చేసేటువంటి వాడు గురువు. అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఇందులోని. ఆ అడ్జస్ట్మెంట్ జాతకాల్లోనే గట్ట అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఇది కాదు అసలు గురుత్వం అంటే. ఈ పెళ్లి చేయడం మాని అంటే మానివలసిందే, ఇది జరగదంటే చేయకూడదు. అది ఒకవేళ ఇంకో దగ్గరికి వెళ్ళి జాతకం నప్పినా చేయకూడదు, వీడి గురువు అని నమ్మినటువంటి వాడు. అది శాస్త్రం అక్కడ చెప్పబడ్డది ఆ విధంగాను. గురువు అంటే ఆ విశేషం ఉందందు, అంత విశేషం చెప్పబడింది. అందుచేత ఏంటంటే దత్తాత్రేయుల వారిని ఉపాసన చేస్తూ సాయిబాబా వారిని ఆశ్రయించడం. సాయిబాబా వారిని ఆశ్రయించిన తర్వాత దత్తాత్రేయుల వారిని కూడా మోక్షధర్మం కోసం ఉపాసన చేయడం అన్నటువంటిదే సాయిబాబా వారి తాలూకా ఆరాధనలోని చాలా విశేషమైనటువంటిది. అందుచేత అందరూ కూడా సాయిబాబా భక్తులందరూ కూడా ఆయన్ని దత్తాత్రేయ ఉపాసకుడు అవధూతగా భావించాలి. సాయిబాబా వారిని, షిరిడి సాయిబాబా వారిని. అంచేత ఆరాధించడం కూడా షిరిడి సాయిబాబా వారిని ఆరాధించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయుల వారిని దర్శనం చేసుకోవాలి, ఆరాధన చేయాలి. అప్పుడే విశేషమైనటువంటి మోక్ష ధర్మం కూడా సిద్ధిస్తుంది. ధర్మార్థ కామాలు మానవులు అందరూ, గురువులు అందరూ ఇవ్వగలరు, కానీ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టి అంచేత దత్తాత్రేయుల వారిని ఆశ్రయించి అప్పుడు దత్తాత్రేయుల వారితో పాటు షిరిడి సాయిబాబా వారిని పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఓం